నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా న్యూస్ హెడ్లైన్స్. హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన భారీ భూ కుంభకోణం. 15 కోట్ల భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం. తహసీల్దార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. హైదరాబాద్లో భారీ భూ కుంభకోణాన్ని అధికారులు, పోలీసులు పసిగట్టారు. 15 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారని తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం బయటకు వచ్చింది. తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించారు. 3 నిందితులను అరెస్టు చేయగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పరారులో ఉన్నట్లు పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో భారీ భూ కబ్జాకు ప్రయత్నాలు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్తో గండిపేటలో 100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించినట్లు పేర్కొన్నారు. అది గమనించిన గండిపేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భూమి కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గండిపేటలో 1500 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొంతమంది ప్రయత్నాలు చేసినట్లు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన డీసీపీ శ్రీనివాస్ ఈ భూ కబ్జా వివరాలను వెల్లడించారు. గండిపేటలోని సర్వే నెంబర్ 18లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు నకిలీ జీవోలు సృష్టించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను తయారు చేసి నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్లను అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. మరొక వైపు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని క్రమబద్ధీకరించిందంటూ నకిలీ జీవోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తహసీల్దార్ గుర్తించారని, ఆ ఫిర్యాదుతో తాము విచారణ చేపట్టినట్లు షేర్లింగంపల్లి డీజీపీ తెలిపారు. చట్టబద్ధంగా హక్కులు లేకుండానే ఆ భూమి అమ్మేందుకు కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉన్న భూమిని ఒక్కో ఎకరాన్ని 3.5 కోట్లకు అమ్మేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొని నిందితుల ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిపారు. బ్యాంక్ పాస్ పుస్తకాలు, మొబైళ్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమ భూ కుంభకోణానికి సంబంధించిన డీల్లో ఇప్పటి వరకు 4 కోట్లు చేతులు మారినట్లు గుర్తించామని వివరించారు. బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి 2 విడతలుగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు వెల్లడించారు. ఆయన అకౌంట్ నుంచి 1.25 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని గుర్తించినట్లు డీజీపీ శ్రీనివాస్ తెలిపారు.